ప్రైజ్ ద లార్డ్. ఇస్రాయేల్ దేశం అంటే వ్యవసాయము, వ్యవసాయం అంటే ఇస్రాయేల్ దేశమే. దేవుడు ఆశీర్వదించిన పాలు తేనెలు ప్రవహించు దేశం. కరువు అనే మాటే ఎత్తకుండా సమృద్ధిగా సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు పంటలు పండేటువంటి దేశం అని ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ నేను ఒక దబ్బ జాతి చెట్టును చూశాను, లేదా నిమ్మ జాతి చెట్టు. ఇక్కడ మన సహోదరుడు పనిచేస్తున్నాడు, ఈయన పేరు రవి, ఈయన ఇండియన్. ఆయన చెప్తాడు ఈ చెట్టు ప్రత్యేకత ఏంటి. ఇది పమెలా సార్, మనకి తెలుగులో పంపర్ఫన్స్ అంటారు. ఇది మనకి 1 కేజీ నుంచి 2 కేజీల దాకా ఉంటుంది సార్. ఇది కాయ. ఇది అవును సార్, ఇది చాలా తీయగా ఉంటుంది సార్. మన ఇండియా అయితే కొంచెం ఒగరుగా ఉంటది, ఇవి చాలా తీయగా ఉంటాయి సార్. ఒకే చెట్టుకి 2 రకాల ఫ్రూట్స్ ఉంటాయి సార్. ఇదేమో పమెలా సార్, ఇది నారింజ, మనకి నారింజ. ఓకే, ఇది కొద్దిగా నిమ్మకాయ లాంటి పులుపు ఉంటుంది. ఇవేమో తీయగా ఉంటాయి. అసలు ఈ కాయలు చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా వచ్చిన కొమ్మలకి వస్తాయి సార్. కొత్తగా కొమ్మ వచ్చిందంటే ఈ కాయలు వస్తాయి చిన్నవి. ముందు చెట్టు వేసినప్పుడు వచ్చే మొదటి నుంచి ఉన్న కొమ్మలకేమో ఈ కాయలు కాస్తాయి. ఓకే, సో ఇది అద్భుతమే నిజంగా. ఇజ్రాయెల్ యొక్క మిరకల్ ఇది. సో దేవుని యొక్క దీవెన, ఇజ్రాయేలీల యొక్క వ్యవసాయ మెలకువల యొక్క మేళవింపుతో మరి అత్యధికంగా పంట పండిస్తున్నారు. చెట్టు కూడా నేలకు ఉరుగుతుంది పంటకి. సో దేవునికి మహిమ కలుగును గాక. షలోమ్.